ఈ రోజు నేను చెప్పే ఈ యొక్క మంత్రాన్ని మీరు చదివినట్లయితే మీరు భూములు కొంటానే ఉంటారు, ఇల్లు కడతానే ఉంటారు, భూములు కొంటానే ఉంటారు, ఇల్లు కడతానే ఉంటారు. అటువంటి పవర్ఫుల్ గల ఒక వారాహి దేవి యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంత్రాన్ని మీరు చక్కగా నేను చెప్పిన ప్రకారం చేసుకున్నట్లయితే ఎవరైతే వాళ్ళ జీవిత కళ నేను మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, లేదా నేను ఒక భూమి కొనుక్కోవాలనుకుంటున్నా, లేదా ఒక పొలం కొనుక్కోవాలనుకుంటున్నా, లేదా ఏదైనా స్థలం కొనుక్కోవాలనుకుంటున్నారు, అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంటానే ఉంటారు, ఇల్లు కడతానే ఉంటారు. అటువంటి పవర్ఫుల్ గల మంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. ఇది ఎవరైనా చక్కగా చేసుకోవచ్చు, స్త్రీలు కనిపిస్తుంది ఎవరైనా చేసుకోవచ్చు. భక్తికి మించిన అది ఏది లేదు. భక్తితో ఏదైనా సరే మనం సాధించవచ్చు అనమాట. కాబట్టి ఇటువంటి మంత్రతంత్రాలు అనేవి మనం మనస్ఫూర్తిగా చదివినప్పుడు ఆటోమేటిక్గా దేవునికి మన మీద భక్తి కలిగేదను మన కష్టాల మనం బయటపడేయటం అనేది జరిగింది అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే మాకు ప్రాపర్టీ కావాలి, మాకు భూములు కావాలనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మంత్రాన్ని చక్కగా మీరు చదువుకోండి. ఒకవేళ మీరు వారాహిదేవి యొక్క ఫోటో మా ఇంట్లో లేదండి, మరి మీరు ఎట్లా చదువుకోవాలండి అనుకుంటే ఇబ్బంది ఏం లేదు. దేవుడు ఎక్కడో ఉన్నాడండి, మన మనసులోనే ఉంటాడు. మనసు అంటే ఏమి లేదు, మన కళ్ళు మూసుకొని ఊహించుకున్నదే మన మనసులో మనకు కనపడింది. కాబట్టి చక్కగా ఆ యొక్క తల్లినికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. చేతిలో కొద్దిగా వాటర్ పోసుకోండి, సంకల్పం చేయకుండా తల్లి వారాహిదేవి నేను ఈ యొక్క సమస్యల్లో ఉన్నా, ఈ యొక్క సమస్య నుండి నాకు మంచి మార్గాన్ని చూపించి నాకు నేను అనుకున్న కోరిక నెరవేరాలి తల్లి అని చెప్పేసి ఆ వాటర్ని అక్కడ ఒక పాత్రలో విడిచిపెట్టేసి ఈ యొక్క మంత్రాన్ని మీరు చదివినట్లయితే మీకు కొన్ని రోజుల్లోనే మీకు ప్రాపర్టీ అనేది రావడం జరిగింది, స్థలాలు కొనుక్కోవడం జరిగింది, ఇల్లు కట్టుకోవడం జరిగింది. మంత్రం వచ్చేసి ఓం శ్రీ వారాహధరణి దారాయ నమః. ఓం శ్రీ వారాహధరణి దారాయ నమః. ఓం శ్రీ వారాహధరణి దారాయ నమ. ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు 108 సార్లు చొప్పున చదువుకున్నట్లయితే మీ జీవితం కొన్ని రోజుల్లో మంచి స్థాయిలోకి రావడం జరిగేది. చక్కగా చదువుకుంటే మంచి రిజల్ట్ ఉంది నా వాళ్ళు కానీ, లేకపోతే బ్లాక్ మ్యాజిక్తో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ఈ వశీకరణ అంటే భార్య భర్తల మధ్య విపరీతమైన గొడవలు వస్తున్న వాళ్ళు కానీ, లేకపోతే లవ్ ప్రాబ్లం కానీ, వివాహ బాధ్యత కానీ, ఏదైనా మీకు ఇటువంటి సమస్యల్లో ఉన్న వాళ్ళు ఎవరికైతే ఉన్నారో ఇటువంటి వాటికి మీకు తాయితీ రూపంలో మీకు అనేక రకాలైన మార్గాలను మీకు అందించడం జరిగింది. లేదనుకుంటే బ్రాస్లెట్ రూపంలో కూడా మీకు మీ మీద పూజలు చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా రింగ్ రూపంలో కూడా మీకు మీ చేతికి ఇవ్వడం జరిగింది అనమాట. అన్ని రకాలుగా మీకు A to Z అనేది మీకు ప్రతి ఒక్క సమస్యకి మార్గాలు అనేవి ఉంటాయి. సమస్యకి మార్గం లేకపోతే ఆ సమస్య అక్కడితో అది ముగించిపోయింది మరి. కానీ ప్రతి ఒక్క సమస్యకి మార్గం అనేది పక్కాగా ఉండిద్ది. మీకు ఏది కావాలో సరే నాకు చెబితే దాని ప్రకారం నేను మీకు దానికి సంబంధించిన మార్గం అనేది మీకు అందించడం జరిగింది అన్నమాట.